హాయ్ అండి. ఈరోజు వీడియోలో మల్లె చెట్టు నిండా పువ్వులు రావాలంటే కనుక ఏం చేయాలనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మన పెరట్లో కానీ టెర్రస్లో కానీ మల్లె చెట్లు పెంచుతున్నట్లయితే మనం కుండీలోనే పెట్టుకోవచ్చు. చెట్టు నిండా ఎంత చక్కగా ఎన్ని పూలు పోస్తాయో అసలు మనం బయట కొనుక్కునే వాటికన్నా మన ఇంట్లో అంటే టెర్రస్ పైన కానీ పెరట్లో కానీ పూసిన పువ్వులు బాగా స్మెల్ వస్తాయి. బయట పువ్వులు ఒకసారి కొంటాం చూసారా, అవి అసలు ఒకసారి ప్లాస్టిక్ పువ్వులాగా స్మెల్లే ఉండదు. మీకు మొక్కలు బాగా ఇష్టపడే వాళ్ళైతే మల్లె చెట్లు కూడా 2 కుండీల్లో నాటుకోండి. ఇలా మనం నర్సరీ నుంచి తెచ్చుకున్న తర్వాత చిన్న చిన్న మొక్కలు వద్దు, ఇలా మదర్ ప్లాంట్స్ దొరికితే కనుక వీలైతే అవి తెచ్చుకొని ఆ మట్టిలాగా ఉంటుంది కదా, అది విడిపోకుండా మనం సంచితో ఇలా ముద్దలాగా ఉంటుంది కదా మట్టి, అది విడిపోకుండా మనం బ్యాగ్లో కానీ కుండీల్లో కానీ నాటుకోవాలి. విడిపోతే కనుక మొక్క బతకదు. సాధారణంగా మల్లె చెట్టు చనిపోవటం అంటూ జరగదు. చాలా టైం పడుతుంది మళ్ళీ చిగుళ్ళు రాటాకి. మనకి చిన్న కుండీల్లో చూసారా మల్లెపూలు ఎన్ని పూసినాయో, అసలు అవి చూస్తుంటేనే మనకి ఎక్కడ లేని సంతోషం వస్తుంది. ఆ ఆనందం మీతో షేర్ చేసుకోవాలని వీడియో పెడుతున్నాను. మనకి మల్లె చెట్టు నాటుకునేటప్పుడు మట్టిలోను కౌడంగ్ మెన్యూర్ ఉంటే కొంచెం కలుపుకోండి. తర్వాత దీనికి వెర్మి కంపోస్ట్ అలాంటివి అక్కర్లేదు. కిచెన్ వేస్ట్ తయారు చేసుకునే వాళ్ళు అయితే ఈ కిచెన్ వేస్ట్ వారానికి ఒకసారి ఒక గుప్పుడు వేయండి. ఇంకొక అద్భుతమైన చిట్కా ఏంటంటే మట్టి కుండీ అదే చెట్టు ఉంటుంది కదా, చెట్టుకి కుండీలో చివరికి ఒక చాక్ పీస్ ఒకటి గుచ్చి కొంచెం వాటర్ అందించండి. ఆ అద్భుతం మీరే చూస్తారు. చెట్టు నిండా పూలు వచ్చేస్తుంటాయి. ఇంకా సేంద్రియ ఎరువులు ఉంటే కనుక ఒక గుప్పుడు వెయ్యండి. అంతేగాని ప్రత్యేకంగా దీనికి మన ఎరువులు వేయాల్సిన అవసరం లేదు. ఇంకో విషయం ఏంటంటే పువ్వులు మనం కోసిన తర్వాత కొమ్మలే కట్ చేస్తుండండి. కొత్త కొత్త చిగుళ్ళు వచ్చి పువ్వులు ఎంత బాగా వస్తాయో. మనం మట్టి తక్కువ ఉంటే కనుక చిన్న పువ్వులు వస్తాయి. కుండీ కొంచెం వెలుతుగా మట్టి వేసుకోండి. ఆ మట్టిలోనూ మనం మనకి అందుబాటులో ఉన్న ఎరువులు అందించుకోండి. సూర్యరశ్మి మాత్రం 5 నుంచి 6 గంటలు ఉండాలి. దీనికి ఎండ బాగా ఉండాలి మల్లె చెట్లకి. ఇంకా నీటి విషయం వస్తే పొద్దున 5 నుంచి 6 లోపు వాటర్ అందించాలి. వాటర్ కూడా పోస్తే కుండి అడుగు భాగం నుంచి కిందకు వచ్చేయాలి నీళ్లు. మల్లె చెట్లు ఇంకా మనం అవి వచ్చిన తర్వాత అంటుల్లాంటివి వస్తుంటాయి. మనం నాటిన మల్లె చెట్టుకి అంట్లు వస్తే కనుక అవి వేరే కుండీలో పెట్టుకోండి. ఇంకా మనకి మల్లెపూలు బయట కొనుక్కోవాల్సిన అవసరం అంటూ ఉండదు. అసలు మీరు నాటి చూడండి మల్లె చెట్లు ఎంత బాగా వస్తాయో ఫ్లవర్స్. ఇప్పటికీ మీరు ఎన్నో మొక్కలు పెంచే ఉంటారు. మల్లె చెట్లు కూడా నాటండి. అలాగే సన్నజాజి విరజాజి కూడా మనకి ఎంతో ఆ స్మెల్కే ఆనందాన్ని ఇస్తుంటాయి. అసలు ఆ వాసన అంతా ఎంత ఉండదు. మీకు మేము పెట్టిన వీడియోలు నచ్చుతున్నాయా? నచ్చితే కనుక మొక్కలంటే ఇష్టపడే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. మీకు లైక్ ఒకటి చెయ్యండి. ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి.